లోకమునకు వెలుగై ఉన్నారు, మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. మనుషులు మీ సత్క్రియను చూసి ఏమంటే పరలోకమందు ఉన్నటువంటి మీ తండ్రిని మహిమపరుచున్నట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. మనుషులు తండ్రిని గణపరిచేటట్లుగా మన క్రియలు సత్క్రియలుగా ఉండాలి. ఆ వెలుగు ప్రకాశించబడాలి. అది మిగిలిన వాళ్ళు కాపీ చేసేటువంటి జిరాక్స్ మిషన్లో పెట్టినట్టుగా కాపీ చేయలేరు. అది మనం ఉదయాన్నే ఏదో పాటలు పాడుకుంటూ అలా తిరిగి చేసేవాళ్ళు ఇంకోళ్ళు కాపీ చేయొచ్చు. మనం సండే స్కూల్ పెడతాం, ఇంకొకరు కూడా వేరే మతస్థులు కూడా సండే స్కూల్ పెట్టచ్చు, ఇంకో రోజుల్లో ఏదో పెట్టచ్చు. మనం ఇట్లా కూడుకుని స్టేజ్ ఎట్టి ఏదో వాక్యాలు చెప్పుకున్నాను ఇంకోళ్ళు కాపీ చేయొచ్చు. కానీ దేవుని మహిమని ఎవడు కాపీ చేయలేడు. దేవుని మహిమని ఎవరు కాపీ చేస్తారు? క్రైస్తవుని యొక్క రహస్యము, క్రైస్తవ్యము ఏంటి హృదయాలను మార్చడానికి కారణము మన యొక్క ప్రోగ్రామ్స్, మన యొక్క మ్యూజిక్, మన యొక్క సాహిత్యము, మన లిటరేచర్ ఇది కాదు. దేవుడు ఆయన మనతో ఉన్నాడు గనుక హృదయాలు మార్చబడతాయి. పరిశుద్ధాత్మ దేవుడు వారి యొక్క పాపములను ఒప్పింపజేస్తాడు గనక ఒక వ్యక్తి యేసు ప్రభువు నేను పాపిని అని ఒప్పుకుంటాడు. అంతే తప్ప మనం ఏదో ఇలాగ స్లో మ్యూజిక్ కొట్టి గట్టి మ్యూజిక్ కొట్టి ఇలా పెట్టి లైటింగ్లు పెట్టి వాటి వల్ల ఎవడు ఒప్పింపజేయబడ్డాండి. ఈరోజు విచారకరమైన విషయం ఏంటంటే బయట వాళ్ళు మిస్అండర్స్టాండ్ చేసుకున్నారు. ఓహో వీళ్ళు ఎలా చేయడం వలన మిషనరీ స్ట్రాటజీస్, లేకపోతే ఇంకోటి వీళ్ళు ఇలా ఆసుపత్రులు పెట్టడం వల్ల, వీళ్ళు ఈ స్కూల్ పెట్టడం వల్ల, ఇంకోటి చేయడం వల్ల, వీళ్ళు బిస్కెట్లు ఇవ్వడం వల్ల, ఇదిగో ఏదో బొమ్మలు ఇచ్చారు, ఇదిగో వీళ్ళకి బట్టలు ఇచ్చారు, అందుకని వీళ్ళు మారిపోయారని బయటోడు అనుకుంటున్నాడు. వాళ్ళకి తెలియక ఈ రోజున చాలా చర్చిలు అదే అనుకుంటున్నారు. ఓహో మనం మంచి లైటింగ్ పెడితే జనం వచ్చేస్తే ఏం కాదు, మనసులు మారొద్దు. నరకంలో కూడా బోలంత మంది జనం ఉంటారు. ఇష్యూ అది కాదు. మన దేవుడు హృదయములను పరిశీలన చేసేవాడని ఒప్పుకోవాలి అవతలాడు. అమ్మో ఇది దేవుని యొక్క సన్నిధి. ఏదైనా యాకోబు అన్నాడు, ఇది పరలోకపు గవిని, ఇది మామూలు స్థలం కాదు. ఉన్నాడా ప్రభు మన మధ్య?